హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే వచ్చేసిన ఈ రోజు అయితే ఇలాంటి స్పెషల్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఏంటి లివర్ ఫ్రై చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా? కాదండి, ఇది మన పోటేరు రక్తంతో చేసిన నల్లా ఫ్రై అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, ప్లస్ చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇదైతే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వట్టిగానే తినేయొచ్చండి, రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకి మన వరి రొట్టె చేసుకుంటాం కదా అందులోకి అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇలా మనం మేక పుట్టేలు కట్ చేసేటప్పుడు బ్లడ్ అయితే ఒక తట్టలో పట్టుకోవాలండి. అలా పట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి పట్టుకోవాలి. అప్పుడే మంచిగా ఉప్పు అనేది దానికి పట్టేస్తుంది. దీనిలో కొన్ని హీట్ వాటర్ అనేది పోసుకోండి. ఆ బ్లడ్ అనేది మునిగేదాకా అలా హీట్ వాటర్ పోసేసుకుంటే అది గట్టిగా అయిపోతుందండి. చూసారు కదా అది ఎలా పైకి తేలుతుందో. నేను కొంచెం అలా పైకి లేపి చూపిస్తాను చూడండి. అలా అలా వచ్చేస్తుందండి. దాన్ని అయితే మనం చిన్న చిన్న వక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, అలా చిన్న చిన్న వక్కలుగా మనకు ఏ విధంగా ఏ సైజ్ కావాలో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం అలా ఒక పెద్ద కడాయి అయితే తీసుకోండి. ఫస్ట్ అందులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పోసుకోండి. తర్వాత 2 బగారాకులు వేసుకొని ఉల్లిపాయ వక్కలు వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది మంచిగా వేగనివ్వండి. అప్పుడే కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, అలా మంచిగా వేగాలి. కొంచెం ఆయిల్ మాత్రం ఎక్కువ పోసుకోండి, లేకపోతే అది నల్ల ఫ్రై కదా కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పోసుకోవాలి. తర్వాత కడాయి కూడా కొంచెం పెద్దది తీసుకోండి, అప్పుడే మంచిగా వక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటవి. ఇక దీనిలో కొంచెం పుదీనా వేసుకుందాం. కర్రీ అయితే సూపర్ టేస్ట్ అవుతుంది పుదీనా వేసుకుంటే నాన్ వెజ్ కర్రీలో. చూసారు కదా, వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవి మంచిగా దూరగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది కర్రీకి సరిపోయేంత వేసుకుంటున్నా. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు మంచిగా కలుపుకోండి. చూసారు కదా, మొత్తం వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాం. పసుపు అనేది మనకు కలర్కి ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలో ఇప్పుడు మనం నల్లా ఉంటుంది కదా, దాన్ని మంచిగా కడుక్కొని ఒకసారి ఇలా మనం ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా అందులో వేసేసుకుంటే సరిపోతుంది. వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి. మళ్ళీ ఊరికే కూడా కలపొద్దండి కర్రీని, ఒక్కసారి అలా కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి, చూపిస్తున్నాను కదా, నెమ్మదిగా కలుపుకోండి. ఎందుకంటే వక్కలు అనేవి చాలా స్మూత్గా మెత్తగా ఉంటవి, విరిగిపోతావండి. కాబట్టి అలా మెల్లగా కలుపుకుంటూ ఉండండి. ఇందులో కొంచెం కారం కూడా వేసేసుకోండి, మంచిగా వక్కకు పడుతుంది ఇప్పుడే వేసుకుంటే. చూసారు కదా, అలా మీకు ఎంత తినాలో కారం అంత వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. సాల్ట్ అనేది మన టేస్ట్కి సరిపోయేంత ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నేను ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, అలా నెమ్మదిగా కలుపుతూ ఉండండి. ఇది త్వరగా మాడిపోతుందండి, అందుకనే ఆయిల్ అనేది ఎక్కువ పోసుకున్నాం. చూసారు కదా, మనకు నల్ల ఫ్రై అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే ఫైనల్గా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఆయిల్ అనేది ఎలా కనిపిస్తుంది అలానే ఉండాలండి, అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మనకైతే కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత బాగుంది కదండి. దీనిపైన ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టేద్దాం, ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి, మూత తీసిన తర్వాత ఉడుకుతుంది కదా, అలా మంచిగా ఉడకనివ్వండి. కానీ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, తొందరగా అడగంటిపోతుందండి. కాబట్టి మాడిపోనివ్వకుండా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. చూసారు కదా, వక్కకైతే మంచిగా ఉప్పు కారం అనేది బాగా పట్టిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. వరి రొట్టెతో కనుక తింటే అదిరిపోతుంది దీని టేస్ట్ అయితే. చూసారు కదా, మీకు కూడా నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనకైతే కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.